హాయ్, హలో, నమస్తే, వనక్కం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏదో కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేశాను అనమాట. వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ బ్లాగ్స్. సో నేను ఈరోజు ఆల్రెడీ నా కిచెన్లోనే ఉన్నానమాట. నేను ఒక డిష్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను లంచ్కి. సో అది ఏంటి అంటే దొన్నె బిర్యానీ అనమాట. ఈరోజు నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. బట్ కుమార్ అయితే ఇక్కడ లేడు, హైదరాబాద్లో మీటింగ్లో ఉన్నాడు. మరి నీకొక్కదానికి బిర్యానీ చేసుకుంటున్నారా అనుకోవచ్చు, నాకొక్కదానికి కాదు. సో మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. సో తనకి నాకు ఇద్దరికి నేనైతే బిర్యానీని ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఎందుకు ఆలస్యం, నేను ప్రిపేర్ చేసేది అంటే నేను ఎలా దొన్నె బిర్యానీని ట్రై చేస్తాను. ఆల్రెడీ ఒక 2 times నేనైతే చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. అది మీకు కూడా షేర్ చేస్తామని చెప్పి నేనైతే ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేసాను అనమాట. సో దొన్నె బిర్యానీ ప్రిపేర్ చేసే ముందర మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, సిగ్గు లేకుండా చెప్తున్నాను. నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబర్లు ఇంతమంది ఉన్నారనమాట. నా అందమైన సబ్స్క్రైబర్లు ఏం చేస్తున్నారండి, కొంచెము వీడియోని చూడండి. అసలుకి నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను చూడండి, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే వ్యూస్ కూడా నేను ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఏం చేస్తున్నారండి సబ్స్క్రైబర్లు? బాగా తినేసి పడుకొని నిద్రపోతున్నారా సమ్మర్ అని? కొంచెం లేసి అప్పుడప్పుడు నా వీడియోస్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? చూడటం మాత్రం మానకండి అసలుకి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న బెల్ సింబల్ని లాగు పెట్టి ఒకటి కొట్టేసేయండి. సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వచ్చేసేస్తుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం, దొన్నె బిర్యానీ అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తానని ఇప్పుడు నేను మీకు చూపించేసేస్తాను, పదండి. సో ప్రిపేర్ చేసేస్తామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మా వాటికి వైట్ రైస్ అయితే కుక్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ దొన్నె బిర్యానీ వచ్చేసరికి ప్లెయిన్ అంటే ఎగ్ దొన్నె బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు చికెను మటనే కాదు కదా, ఎగ్టేరియన్స్కి వెజిటేరియన్స్కి కూడా అప్పుడప్పుడు ఆప్షన్ ఇవ్వాలన్నమాట. సో అందుకని నేను ఇక్కడైతే ఎగ్ దొన్నె బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీరు కూడా చూసేసేయండి. ముందుగా కిచెన్లో ఉన్నాం, అందులో ఇది సమ్మర్, ఇలా అయితే కష్టం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ని బాగా గట్టిగా టై చేసేసుకుంటాము. సో ఒకటి సమ్మర్కి కొంచెం ఫ్రీ ఉంటుంది, అలాగే మన అందమైన ఎంటుకలు వంటలో పడకుండా ఉంటాయన్నమాట. ఓకే, సో అన్నీ ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసి పెట్టేసేసుకున్నాను ముందుగా. సో ఫస్ట్ అయితే గ్యాస్ని ఆన్ చేసేసుకుంటాం. ఈరోజు నేను ఇంత ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అని అంటే మీకు అర్థమైపోయింది కదా. హాల్లో అయితే కుమార్ లేడు, సో టీవీ సౌండ్ రాదు, అలాగే ఎలాంటి కాల్స్ డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. సో కుమార్ ఉంటే అందరికీ తెలిసిందే, ఫోన్లు పైన ఫోన్లు వస్తూనే ఉంటాయన్నమాట కంపెనీ తరపు నుంచి. సో దాని గురించి మాట్లాడుతా ఫుల్ బిజీగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు కుకింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవరే ఇస్తాను మ్యాక్సిమం. సో ఇట్లా లైవ్లో ఎప్పుడు నేనైతే వాయిస్ చెప్పలేదన్నమాట. సో నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసేసుకున్నాను. ఒక 3 tablespoons ఆయిల్ అంతే. సో ఇందులో వచ్చేసరికి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. సో ఆనియన్స్ ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. సో మీరు స్పైస్ తినే వాళ్ళైతే 8 to 9 తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపోయే అంత చేస్తున్నాను అనమాట. అంటే 2 గ్లాస్ ఆఫ్ రైస్కి చేస్తున్నాను. అంతే ఎందుకు అనుకోవచ్చు, బికాస్ నా బేబీస్ కూడా ఉన్నాయి కదా. సో నేను ఒక్కదాన్నే కాదు కదా తినేది. సో నేను నా ఫ్రెండ్తో పాటు నా బేబీస్ కూడా ఉన్నాయి కాబట్టి నేను 2 గ్లాస్ అంటే
అద్దసేరు హాఫ్ కేజీ చేస్తున్నాను అనమాట. సో గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మింట్ అలాగే కొరియాండర్, కొత్తిమీర, పుదీనా, సో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి మగ్గిపోతుంది. సో దీన్ని బాగా బాగా చల్లారి చేసేయాలన్నమాట. సో అప్పుడే మనము మిక్సీకి వేస్తే లైక్ మనకి హీట్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనము బాగా గ్రైండ్ చేసేసుకుంటాము. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలాగే పుదీనా, కొత్తిమీర ఫ్రై చేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాము. సో మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ లేకపోతే మీరు ఇందులోనే అల్లము, వెల్లుల్లి వేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ నేను హోమ్ మేడ్ చేసి పెట్టి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇది నాకు అరౌండ్ 1 month వచ్చేసేస్తుంది. సో అది నేను 2 tablespoons వేసేసుకుంటున్నాను అనమాట. సో 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ మీకు కోకోనట్ యూస్ చేస్తారు అనుకుంటే సో కోకోనట్ కూడా యూస్ చేయొచ్చు. బట్ నేనైతే కోకోనట్ని అంతగా యూస్ చేయను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాము. సో మనకి గ్రీన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను 2 glasses అని చెప్పాను కదా రైస్కి. సో దానికి నాకు ఈ బౌల్ అయితే సరిపోతుంది అనమాట. సో బౌల్ పెట్టేసుకుంటాము. గీ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఒక 1 tablespoon గీ. ఇది కూడా హోమ్ మేడే అనమాట ఈ గీ. అండ్ అలాగే ఒక 2 tablespoons ఆయిల్ అనమాట. మీకు కావాలంటే మొత్తము గీతోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హోల్ స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, మొగ్గ, అలాగే ఏలకలు, ఒక 4-5 మిరియాలు, అలాగే ఆకు అన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటాము. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేసాయి అన్నమాట. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానవసరం లేదు, జస్ట్ వేపుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఇది మొత్తం వేసేస్తాము. సో ఈ మసాలాని ఒక 2 to 3 minutes వేసుకుంటే సరిపోతుందండి, ఆ పచ్చి వాసన పోయే వరకు. సో ఇప్పుడు మనము డ్రై పౌడర్స్ని అయితే యాడ్ చేసుకుంటాము. ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్, అండ్ ధనియా పౌడర్ అన్నమాట. నేను ఇక్కడ 1.5 tablespoon ధనియా పౌడర్ తీసుకున్నాను. సో కారం అనేది మనకి గ్రీన్ చిల్లీస్ నుంచే వచ్చేసేస్తుంది అనమాట. అండ్ అలాగే చికెన్ పౌడర్ అనమాట, చికెన్ మసాలా పౌడరు. సో నేను ఇక్కడ చికెన్ మసాలా పౌడరు 2 tablespoons యాడ్ చేస్తున్నాను అనమాట.
ఒకసారి మసాలాలన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందరే బియ్యాన్ని నానబెట్టేసేసుకోండి. సో అప్పుడు మనకి ఈ బిర్యానీ అనేది చాలా నీట్గా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట. సో మీ దగ్గర చిట్టి ముత్యాల బియ్యం కానీ అవైలబుల్లో ఉంటే అవి తెచ్చుకోవచ్చు. లేకపోతే యాజ్ యూజువల్ మనము మామూలు డైలీకి రైస్ తింటాం కదా, సో ఆ రైస్ అయినా కానీ యూస్ చేసేసుకోవచ్చు. బట్ ఈ దొన్నె బిర్యానీకి మాత్రము బాస్మతి అంతగా బాగుండదు అనమాట. సో ఇక్కడ నేనైతే చిట్టి ముత్యాలు తీసేసుకున్నాను అనమాట. నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టేసేసుకున్నాను. నానబెట్టేసుకొని వడపోసేసుకున్న బియ్యం అయితే వేసేసాను అనమాట. సో ఈ గ్రేవీలో రైస్ని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటాము. సో ఇప్పుడు మనం అయితే వాటర్ మిక్స్ చేస్తామన్నమాట. సో తెలిసిందే కదా, 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇక్కడ 2 గ్లాస్ నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. సో మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్ మెజర్మెంట్తోనే లేకపోతే ఆ కప్ మెజర్మెంట్తోనే వాటర్ అయితే తీసుకోండి. సో వాటర్ మాత్రం మరీ ఎక్కువ వేసేసుకోబాకండి. సో మరీ ఎక్కువ వేసేసుకుంటే ముద్ద అయిపోతుంది బిర్యానీ అనేది. అలాగే తక్కువ పోసుకున్నా కానీ రైస్ అనేది బాగా కుక్ అవ్వదన్నమాట. సో కరెక్ట్గా వేసుకోండి. సో మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది పోకితే ఒకవేళ సాల్ట్ యాడ్ చేసుకోవటం అనేది మీరు ఈ స్టేజ్లో అయితే మనము సాల్ట్ని చూడొచ్చు అనమాట. కరెక్ట్ ఉంది సాల్ట్ అయితే. సో దీన్ని నేను ఒక 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్ పైనే కుక్ చేసేసుకుంటాను అనమాట. సో తర్వాత మనము సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేస్తాము ఎంతవరకు వచ్చింది అని. సూపర్గా కుక్ అయిపోయింది అనమాట రైస్ అయితే. సో చూస్తున్నారు కదా. సో నేను చెప్పాను కదా, వాటర్ మరీ ఎక్కువ పోసుకోకూడదు, అలానే తక్కువ పోసుకోకూడదు. కరెక్ట్గా మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటారో సో దానికి డబల్ వాటర్ తీసుకుంటే చాలన్నమాట. సో ఇక్కడ నేను ఎగ్ దొన్నె బిర్యానీ అని చెప్పి ప్లెయిన్గా చేస్తున్నాను, ఏంటి అని చూస్తున్నారా. సో మామూలుగా మీరు గ్రేవీ మనము వేపుకొని రైస్ వేసాం కదా, సో అప్పుడే బాయిల్డ్ ఎగ్ కూడా వేసేసుకోవచ్చు. బట్ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. బికాస్ ఎందుకనంటే ఇలా మనం కలుపుతాం కదా, సో అప్పుడు ఎగ్స్ అనేటివి తునిగిపోతాయి. సో అందుకని నేను ఏం చేస్తానంటే, చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఒకవేళ మీరు వెజ్ దమ్ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ఏం లేదు, సో మనం గ్రేవీ వేసినప్పుడే పొటాటోస్, క్యారెట్స్, పన్నీర్ కావచ్చు, సో క్యాప్సికమ్, కాలీఫ్లవర్, సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట గ్రేవీ వేసిన తర్వాత. అండ్ చికెన్ బిర్యానీ అయితే యాజ్ యూజువల్ గ్రేవీ వేపిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకునేది అనమాట. సో ప్రాసెస్ అయితే సేమ్. మీరు ఏది వెజ్జా, నాన్ వెజ్జా లేకపోతే ఎగ్గా అనేది మీ డిపెండ్ పైనే ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ ఇంకో 2 మినిట్స్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో దీన్ని బాగా సిమ్లో పెట్టేసేస్తాము. సో ఇప్పుడు దీన్ని బాగా సిమ్లో పెట్టేసేస్తాము. ఇక్కడ నేను మార్చేసేసుకుంటున్నాను ఇటు సైడ్ వైపుకి.
అండ్ ఈ పొయ్యి పైన అయితే నేను ప్యాన్ తీసేసుకున్నాను అనమాట. సో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఈ ఆయిల్ని బాగా హీట్ చేసేసుకుంటాము. ఇందులోకి అయితే మనం ఎగ్స్ని ఫ్రై చేసేసుకుంటాం అనమాట, బాయిల్డ్ ఎగ్స్ని. సో ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్కి అయితే ఇట్లా చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రై చేసుకొని కానీ బిర్యానీకి కానీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఎగ్స్ అనేటివి మనము అన్నము తిప్పినప్పుడు కూడా తుడిగిపోకుండా ఉంటాయన్నమాట. మామూలుగా మనము ఎగ్స్ బాయిల్ చేసేస్తాం ముందుగానే, తర్వాత మళ్ళీ రైస్లో వేసేసి బాయిల్ చేసేటప్పుడు అది మనం తిప్పేటప్పుడు మొత్తము సపరేట్ అయిపోతుంది కదా. సో ఇలా కానీ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే రాదనమాట. ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే చాలా సార్లు కాల్చుకున్న రోజులు అయితే ఉన్నాయన్నమాట. దానికి కవర్ చేసేస్తాను. సో ఇప్పుడు మనము ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. సో ఆయిల్ అనేది మన పైన అయితే రాదనమాట. సో చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయితే అయిపోయాయి అనమాట ఎగ్స్ అనేవి. సో ఇప్పుడు గ్యాస్ అనేది బాగా ఆఫ్ చేసేసుకొని నేను చాలా కొంచెం అంటే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం అన్నమాట. సో మనము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకు అనంటే కారం అనేది మాడకుండా ఉంటుంది అన్నమాట. సో చూసారా, యమ్మీ కర్ణాటక స్టైల్ అంటే బెంగళూరులో ఎక్కువ ఉంటుంది అనమాట దొన్నె బిర్యానీ. చూసారా, రైస్ అయితే ఎక్కడ స్టిక్కీగానే లేదనమాట, పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ అనేది. సో ఇప్పుడు మనము ఈ కారం మసాలాతో పాటు యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తెలుసా బిర్యానీకి. సో ఇప్పుడు మనము దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లేట్ అయితే నా చేతిలో ఉంది. అండ్ అక్కడ చూసారంటే జస్ట్ ఒక్క నిమిషము, కనిపిస్తున్నారా మా వాళ్ళందరూ? సో ఇందాకటి నుంచి వంటింట్లోనే ఉన్నారనమాట. అంటే మా మమ్మీ ఎప్పుడు బిర్యానీ చేస్తుంది, మాకు ఎప్పుడు పెట్టేసేస్తుంది అని. ఓకే, టేస్ట్ అయితే చూసేస్తామా? చూస్తున్నారు కదా, వేడి వేడి సమ్మర్లో మన చేతులతో చేసుకున్న దొన్నె బిర్యానీ అన్నమాట. ఏం చెప్పాలండి, దీనికైతే అసలుకి సైడ్ ఏ గ్రేవీ అవసరం లేదనమాట. నాకైతే కర్డ్ అలవాట్లేదు కాబట్టి నేను పెరుగు అలా ఏం తిన్ను. సో మీరు ఒక చిల్డ్ రైతాతో సర్వ్ చేసేసుకుంటే చాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా వచ్చిందనమాట, యమ్మీగా వచ్చింది. యాక్చువల్గా ఈ దొన్నె బిర్యానీ కోసం మా ఫ్రెండ్ వెయిటింగ్, అలాగే మా కిడ్స్ కూడా వెయిటింగ్ అనమాట. బట్ ముందైతే నేను టేస్ట్ చేసేసేసాను. ఎప్పుడైనా కానీ మనం పక్కన వాళ్ళకి పెట్టేటప్పుడు మనమే కదా టేస్ట్ చూడాల్సింది, అది ఎలా వచ్చింది అని. సో అందుకని సో ఈరోజు నేను నా ఈ దొన్నె బిర్యానీని మంచిగా కుమ్మేసేస్తాను. రెసిపీ నచ్చింది అనుకోండి, లైక్
షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసేస్తారు. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన్ని కాదండి, వీడియోస్ చూడండి, బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.